మార్చ్ వచ్చిందంటే చాలు 140 కోట్ల మంది ఇండియన్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండుగ ఐపీఎల్. అయితే అలాంటి ఐపీఎల్ జరిగేటప్పుడు మనకి తెలియకుండా మ్యాచ్ గ్రౌండ్‌లో చాలా గ్యాడ్జెట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అంతెందుకు మన ప్లేయర్స్ పట్టుకునే బ్యాట్ నుండి ఎంపైర్ నెత్తి మీద పెట్టుకునే క్యాప్ వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రంగురంగుల వికెట్స్ నుండి ఆ వికెట్స్ కింద మనకి దాచిపెట్టిన మైక్ వరకు కొన్ని వందల గ్యాడ్జెట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అంత పెద్ద గ్రౌండ్‌లో వీటిని ఎందుకు యూజ్ చేస్తారు? వాటి వల్ల వీళ్ళకొచ్చే బెనిఫిట్ ఏంటిది? మనం మ్యాచ్ లైవ్‌లో చూసేటప్పుడు అసలు ఆ బాల్ ఇదే డైరెక్షన్‌లో ఇంత స్పీడ్‌గా పోయింది అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా ఎలా కాలిక్యులేట్ చేయగలుగుతున్నారు? ఇలా మనకి తెలవని చాలా వాటి గురించి ఈ ఒక్క వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, ఎలక్ట్రిక్ స్టంప్స్. మ్యాచ్‌లో ఎప్పుడైనా ఎవరైనా వికెట్ తీస్తే ఇక్కడ ఉన్న ఈ బెయిల్స్ అనేవి ఎగిరి కొన్ని మిల్లీ సెకండ్స్‌లోనే ఆ రెడ్ లైట్ అనేది చూపిస్తూ ఉంటాయి. అయితే ఇంత చిన్న బెయిల్స్‌లో ఒక్కదాని కాస్టే దాదాపు ₹2,00,000 ఉంటది. బట్ మెయిన్ విషయం దాంట్లో కాదు, దాని కింద ఉండే ఈ స్టంప్స్‌లలో దాగుంది. ఈ స్టంప్ అవుట్ అయినప్పుడు ఒక కలర్, 6 కొట్టినప్పుడు ఒక కలర్, 4 కొట్టినప్పుడు ఇంకో కలర్, ఓవర్ చేంజ్ అయినప్పుడు ఇంకో కలర్, ఇలా ఉసరవెల్లిలాగా డిఫరెంట్ కలర్స్‌ని చూపిస్తూ ఉంటది. ఎట్లా అంటే దీని లోపల బ్యాటరీస్ అండ్ డిఫరెంట్ సెన్సార్స్ పెట్టి రెడ్, బ్లూ, గ్రీన్ లాంటి లైట్స్‌తో ఇలా మల్టిపుల్ కలర్స్‌ని మనకి చూపిస్తూ ఉంటారు. అండ్ ఈ కలర్స్ మొత్తాన్ని కంట్రోల్ రూమ్ నుంచి ఏ టైంకి ఏది పెట్టాలని చెప్పేసి అక్కడ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. మనం ఊర్లలో కానీ గల్లీలలో కానీ ఇట్లాంటి ఇటుక పిల్లలు పెట్టి రూపాయి ఖర్చు లేకుండా ఈ క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉంటాం. బట్ ఇట్లాంటి పెద్ద మ్యాచెస్లో ఈ 3 స్టంప్స్ పెట్టడానికి దగ్గర ₹45,00,000 ఖర్చు పెడతారు. సెకండ్ది పిచ్ సెన్సార్. కొన్ని క్రికెట్ మ్యాచెస్ జరిగే ముందు ప్రాక్టీస్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో అండ్ మెయిన్ మ్యాచ్ జరిగేటప్పుడు అక్కడున్న గ్రౌండ్ దగ్గర చాలా సెన్సర్స్ అనేవి దాని కింద ఉంటాయి. అంతెందుకు ట్రైనింగ్ అప్పుడు కూడా కోచ్ ఈ సెన్సర్స్లో ఉండే రిజల్ట్స్ని బట్టే ఆ ప్లేయర్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా కూడా కనిపెడతాడు. అయితే ఎగ్జాంపుల్కి ఇషాంత్ శర్మ బాల్ వేసిన తర్వాత ఆయన కింద పడుతూ ఉంటారు. దాన్ని ఈ సెన్సర్స్ డిటెక్ట్ చేసి కోచ్కి ఒక రిజల్ట్ ఇస్తాయి. అయితే నీ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది ఇషాంత్, నువ్వు అట్లా వేయడం వల్ల కింద పడుతున్నావు, సో నువ్వు కొంచెం స్పీడ్ని తగ్గించుకో అండ్ బాల్ని ఈ యాంగిల్లో వేయడం వల్ల నీకు పక్కా వికెట్ తగులుతుంది అని చెప్పేసి ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాటిని నేర్పిస్తూ ఇలా ఒక్కొక్క ప్లేయర్ పర్ఫార్మెన్స్ని వీటి ద్వారా మెజర్ చేస్తూ వాళ్ళ మిస్టేక్స్ అన్ని ఈ సెన్సర్స్ చెప్తూ ఉంటాయి. థర్డ్ది బ్యాట్ సెన్సర్స్. మనం మ్యాచ్లో చూసే ప్రతి బ్యాట్లో ఇంటెల్ సర్క్యూట్ బ్యాట్ సెన్సర్స్ అనేవి ఉంటాయి. ఇవి మ్యాక్స్ బ్యాట్ స్పీడ్ని, బ్యాట్ కొట్టిన తర్వాత వచ్చే ఇంపాక్ట్ని, ఏ టైంలో ఎట్లా మూమెంట్ ఇచ్చిండు అండ్ ఆ ఇంపాక్ట్ యాంగిల్ ఎట్లుంది, ఇలా వీటన్నిటిని ఈ సెన్సర్ అబ్జర్వ్ చేసి ఒక 3D వీడియోని మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. అండ్ అది ఇచ్చే రిజల్ట్ చాలా యాక్యురేట్గా ఉండడం వల్ల మ్యాచ్లో ఈ బ్యాట్లో ఉండే సెన్సర్స్ మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సెన్సర్స్ ఎట్లా అంటే చాలా లైట్ వెయిట్తో ఉండడం వల్ల బ్యాట్ అనేది ఎక్కువ బరువు అనిపించదు. ఎందుకంటే మన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక బరువున్న బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తారు కదా, అదే మెయిన్ మ్యాచ్ వచ్చేసరికి ఆ బ్యాట్ బరువు కొంచెం పెరిగిపోతే ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేవి మొత్తం పడిపోతూ ఉంటుంది. అందుకే అట్లా జరగకుండా ఉండేందుకు ఈ సెన్సర్స్ని చాలా లైట్ వెయిట్గా డిజైన్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి, ధోని అండ్ విరాట్ కోహ్లీ ఇలా స్వింగ్ కొట్టినప్పుడు మనకి ఇచ్చే స్టాట్స్ అనేవి ఈ బ్యాట్లో ఉండే సెన్సర్స్ యాక్యురేట్గా వాళ్ళకి పంపించడం వల్ల ఇక్కడ మనకు పక్కన కనిపిస్తూ ఉంటుంది. ఫోర్త్ది స్టంప్ మైక్. అయితే ఎప్పుడైనా బాల్ స్పీడ్గా ఇస్తున్నప్పుడు అది లైట్గా బ్యాట్కి టచ్ అయిందో లేదో అనే విషయం బ్యాట్ సెన్సర్ చెప్తుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఆ బాల్ నిజంగా తాకిందా తాకలేదా అని చెప్పేసి వికెట్ వెనకాల ఉండే ఈ మైక్ అనేది డిటెక్ట్ చేస్తుంది. మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టంప్స్ వెనక ఇలా గ్రీన్ కలర్లో గడ్డి ఉంటుంది. దాని కిందనే ఈ మెయిన్ మసాలా మొత్తం దాచిపెట్టి ఉంటారు. ఆ స్టంప్స్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు కంట్రోల్ని కానీ అక్కడ ఉండే మైక్ని కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఈ ప్లేస్ నుంచే చేస్తూ ఉంటారు. సో ఇలా ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న మైక్ ఆ ప్లేస్లో ఎలాంటి మూమెంట్ జరిగినా, ఎలాంటి వాయిస్ వినిపించినా ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందుకే బాల్ ఇసిరినప్పుడు ఒకవేళ బ్యాట్కి తాకితే ఒక వైబ్రేషన్ వచ్చి ఒక చిన్న సౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని చాలా యాక్యురేట్గా ఈ మైక్ మనకు దాంట్లో చూపిస్తుంది. ఇదొక్కటే కాకుండా అక్కడ ఉన్న ఎంపైర్ బ్యాట్స్మెన్స్తో బౌలర్స్తో మాట్లాడే మాటలన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన విరాట్ కోహ్లీ నిక్ నేమ్ చీకు అని చెప్పేసి ధోని ఆ మైక్ దగ్గర నుంచి పిలిచినందుకే మనోళ్ళందరికీ వైరల్ అయిపోయింది. ఫిఫ్త్ గ్యాజెట్, ఒక బాల్ని మ్యాచ్లో మస్తు స్పీడ్గా త్రో చేసినప్పుడు దాని స్పీడ్ని యాక్యురేట్గా సెన్స్ చేయడానికి అక్కడ కొన్ని స్పీడ్ గన్ గ్యాజెట్స్ని వాడుతూ ఉంటారు. ఇది మనకి గ్రౌండ్లో ఈ ప్లేస్లో పెట్టేసి వాటి నుంచి వచ్చే లేజర్ వేవ్స్కి ఏదైతే స్పీడ్గా తాకుతుందో దాని స్పీడ్ని చాలా యాక్యురేట్గా సెన్స్ చేసి ఆ బాల్ ఎంత ఫాస్ట్గా ఇస్తాడో మనకు చెప్తూ ఉంటుంది.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని మూవీస్లో కార్లు స్పీడ్గా వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఒక గన్తో వాళ్ళ స్పీడ్ని తెలుసుకుంటారు కదా, మన ఐపీఎల్ మ్యాచెస్లో కూడా ఇలాంటి లేజర్ గన్స్ని వాడుతూ ఉంటారు. 6th టీవీలలో మనం మ్యాచ్ చూసేటప్పుడు బాల్ కొట్టిన తర్వాత మనకి ఒక 3D వీడియో చూపిస్తారు. బేసిక్గా ఒక ప్రొజెక్టైల్ మోషన్ వీడియో చూపిస్తారు. అయితే ఈ బాల్ ఇలా వచ్చి ఈ యాంగిల్లో వెళ్ళింది అని చెప్పేసి చూపించడానికి స్టేడియంలో దగ్గర 6 కెమెరాస్ జస్ట్ ఆ బాల్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది కూడా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి. అండ్ అబ్జర్వ్ చేయడమే కాకుండా అది ఎంత స్పీడ్గా వచ్చింది, ఎట్లా పోతుంది, ఏ డైరెక్షన్లో ఏ యాంగిల్లో వెళ్తుంది అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని డీటెయిల్డ్గా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ మెయిన్ వీడియోని వాళ్ళకి పంపించి దీని 3D మోడల్ తయారు చేసి మనం మ్యాచ్ చూసినప్పుడు మనకు మధ్యలో డిస్ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇన్ని గ్యాజెట్స్ ఈ మ్యాచెస్లో ఇంత యూజ్ అవుతున్నాయి కదా, దీంట్లో మస్తు పైసలు ఖర్చు పెట్టి దేనికి పనికిరాని గ్యాజెట్స్ కూడా కొన్ని ఉంటాయి. అందులో ఒకటే ఇది. అయితే ఐపీఎల్ మ్యాచెస్లో ప్రజెంట్ దీన్ని ఎక్కువ యూజ్ చేసలేరు, కానీ ఒకప్పుడు బాగా యూజ్ చేస్తూ ఉండే. ఇది ప్లేయర్ థర్మల్స్ని అండ్ బాల్ హీట్ని గెస్ చేసి అది తాకిందా తాకలేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది. బట్ ఈ సెన్సర్స్ అనేవి మ్యాచ్లో దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పగలుగుతాయి. కానీ ఆ ప్లేస్లో దీన్ని పెట్టడం పాసిబుల్ కాదు కాబట్టి దూరం నుంచి ఈ గ్యాజెట్ని యూజ్ చేయడం వల్ల ఇది అక్కడ ఉండే థర్మల్స్ని కరెక్ట్గా గెస్ చేయలేదు. ఇప్పుడు ఒక ప్లేయర్ బాగా ఆడి బాడీలో థర్మల్స్ అనేవి పెరిగిపోయి ఎక్కువ హీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో బాల్ నిజంగా ఆయనకు తాకిందా లేదా అని చెప్పేసి ఇది మేజర్గా ఇనాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడం, దానివల్ల దీంతో పెద్దగా యూజ్ లేదు అని చెప్పేసి వాడేసారు. కానీ ఈ ఒక్క గ్యాజెట్కే దగ్గర కోట్లలో ఖర్చు అవుతుంది. ఇట్లా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా యూజ్ చేయని గ్యాజెట్స్ మన ఐపీఎల్లో కానీ క్రికెట్ మ్యాచెస్లో చాలా వరకు ఉన్నాయి. లాస్ట్ గ్యాజెట్ అయితే మనం టీవీలో కూర్చొని మ్యాచ్ చూసేటప్పుడు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూసేటప్పుడు ఒక డిఫరెన్స్ అయితే కనిపెడతాం. జనరల్గా మనం టీవీలో చూసేటప్పుడు మనకి ఇలాంటి గ్రౌండ్లో తిరుగుతున్న కెమెరాస్ అనేవి కనిపించవు. బట్ స్టేడియంలో చూస్తే స్టేడియంలో చాలా ప్లేస్లో ఇలా గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ మొత్తం రికార్డ్ చేస్తున్న కెమెరాస్ మనకి చాలాసార్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటి వల్ల ప్లేయర్స్ ఒక్కొక్కసారి చాలా వరకు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఒక బాల్ ఇసిరినప్పుడు బ్యాట్స్మెన్కి దగ్గరలో ఈ కెమెరా తిరుగుతుండడం వల్ల వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేయలేక కొంతమంది ప్లేయర్స్కి కోపం వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటే స్టేడియం మధ్యలో ఒక పెద్ద తాడు కట్టి ఆ తాడుకు ఒక కెమెరా ఏలాడదీసి మనకి స్టేడియం 360 డిగ్రీ వ్యూ కూడా దీంట్లో చూపించడానికి ఒక కెమెరా యూజ్ చేస్తారు. రీసెంట్గా జియో సినిమాలో మీరు విఆర్ హెడ్సెట్స్ పెట్టుకొని ఈ స్టేడియంలో మొత్తం 360 డిగ్రీ వ్యూ చూడొచ్చు అని చెప్పేసి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. అలా మనం మొత్తం చూడడానికి ఇలా థ్రెడ్స్ కట్టి ఈ కెమెరాస్ని ఇక్కడ పెడుతూ ఉంటారు. కానీ మనం టీవీలో చూసినప్పుడు మాత్రం ఇలాంటి ఒక్క కెమెరా కూడా మనకు కనిపించదు. అంతెందుకు టీవీలో మనం చూస్తున్న ఈ యాడ్లు కూడా గ్రౌండ్లో రియల్గా ఉండవు, అవన్నీ ఎడిటింగ్లోనే ఫిక్స్ చేస్తారు. ఓన్లీ ఇవే కాకుండా ఇంకా చాలా వరకు గ్యాజెట్స్ ఐపీఎల్లో వేరే వివిధ మ్యాచెస్లలో యూజ్ చేస్తారు. బట్ ఒకే వీడియోలో అన్ని కవర్ చేయలేం. కానీ దీని మీద మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో IPL 2 అని చెప్పేసి రాయండి, వెంటనే సెకండ్ పార్ట్ కూడా తీసుకొని వస్తా. అండ్ ఇప్పుడు తొందరలో ఐపీఎల్ రాబోతుంది కాబట్టి వరుస పెట్టి చాలా వీడియోస్ లాంచ్ చేయబోతున్నా. అన్ని వీడియోస్ టైం టు టైం అప్డేట్ కావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రెడిక్షన్స్ లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన 7 కింగ్ మేకర్ క్రికెట్ ప్రెడిక్షన్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.